నమస్కారం హరికృష్ణ గారు. నమస్తే అమ్మా. యాక్చువల్‌గా మనకి రాజకీయాలను చూస్తూ ఉంటాం. రాజకీయాల్లో పర్సన్స్ డ్రెస్ స్టైల్స్‌ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏందంటే తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ గారి గురించే. నార్మల్‌గా రాజకీయం అంటేనే ఖద్దర్ చొక్కా ఫార్మల్స్‌లో కనిపిస్తూ ఉంటారు. ఆయన మాత్రం అందుకు భిన్నంగా మనం చూస్తే కనుక ఒక బ్లేజర్‌లో కనిపిస్తున్నారు. చాలా అఫీషియల్ లుక్‌లో కనిపిస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి అని అంటారు? అంటే ఒక కొత్త ట్రెండ్ ఏమైనా ఆయన సెట్ చేశారా? ఇది ఒక చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే జనరల్‌గా ఏంటంటే రాజకీయ నాయకులంటే ఎక్కువగా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో దే ఆర్ వెరీ మచ్ ఐడెంటిఫై దెమ్‌సెల్వ్స్ విత్ ద కామన్ పబ్లిక్. అవును. అందుకని జనరల్‌గా వాళ్ళు ఎప్పుడు గాని వాళ్ళు ఏ ఆర్థిక స్థాయి నుంచి వచ్చినా, ఎలాంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం నుంచి వచ్చినా ప్రజలందరితో మమేకమయ్యేలాగా ఉండే కామన్ మ్యాన్ ఉండే డ్రెస్ స్టైల్‌నే వాడుకలో చూడడం అనేది మనకు దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తోంది. సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు తమిళనాడు సీఎంగా ఎలక్ట్ అయిన తర్వాత తను పదవి స్వీకారం చేస్తున్నప్పుడు కానీ, తర్వాత అఫీషియల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కానీ తమిళనాడు సీఎంగా విజయ్ తను మాత్రం డ్రెస్ మాత్రం సూట్లో రావడం, అంటే ఫార్మల్ సూట్లో రావడం, అంటే యూరోపియన్ స్టైల్ ఆఫ్ ఫార్మల్ సూట్స్లో రావడం అనేది మనం చూస్తున్నాం. సో అదే ఆ రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే చాలామందిని ఆకర్షించింది. అవును. సో చాలామందిని ఆకర్షించింది. అదొక యూనిక్ అరే ఇదేమన్నా ట్రెండా, ఇలా కొత్త ట్రెండ్ ఏమైనా సృష్టిస్తున్నారా అనే ఒక చర్చనీయాంశం అయింది. బట్ ఏంటంటే దీన్ని ఈ ఒక్క అంశాన్ని గమనించాలంటే మొత్తం భారతీయ రాజకీయాలలో మొదటి నుంచి కూడా రాజకీయ నాయకులు వారి యొక్క డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళు చేసుకున్న వేరువేరు సందర్భాల్లో చేసుకున్న ఆ డ్రెస్ కోడ్ అనే దాన్ని కూడా మనం గమనించడం అవసరం. అందుకే ఒక్కసారి ఈ పరిస్థితిని గమనించాలంటే, అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాల్సి ఉంది. సో ఆ వెనక్కి వెళ్ళడంలో ఫస్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అంబేద్కర్ గారు కనిపిస్తారు. అంబేద్కరే కనిపిస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఆ డ్రెస్ కోడ్ అనేది రాజకీయ అధికారం ఉన్న వాళ్ళ దగ్గర ఉండింది మెయిన్గా. మిగతా సామాన్య మానవులందరూ కూడా సాధారణ వస్త్రధారణే, మామూలు పత్తితో తయారు చేసిన షర్ట్స్ మాత్రమే ఉండేవి. కానీ ఎవరైతే కొంచెం అధికారంలో ఉన్నారో వారందరూ కూడా తమ అధికారాన్ని, దర్పాన్ని, హోదాన్ని ప్రదర్శించుకోవడానికి వీలుగా చాలా గార్జియస్గా ఉండే డ్రెస్సింగ్ స్టైల్ని వాళ్ళు కాస్ట్యూమ్స్, అటైర్నే వేసుకునేవాళ్ళు. సో ఉదాహరణకి రాజుల కాలం తీసుకుంటే, అంటే మొఘల్స్ పీరియడ్ కానీ, అంతకుముందు ఉండే మౌర్యాస్ కానీ, ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి తీసుకున్నా కూడా అప్పుడు ఉండే డ్రెస్సింగ్ స్టైల్ ఒకలాగా ఉందని మనకు చారిత్రక ఆధారాలు తెలుస్తున్నాయి. ఆ తర్వాత 18th సెంచురీ, 7th సెంచురీ వచ్చిన తర్వాత ఇప్పుడు రాజ్పుతానా వీరులకి, లేదా మహారాష్ట్ర శివాజీ లాంటి చక్రవర్తులు, సో అదే సమయంలో మిగతా సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో స్వాతంత్రం వచ్చే నాటికి ఉండే 560 పైన సంస్థానాలు, బరోడా రాజు కావచ్చు, హైదరాబాద్ నిజాం కావచ్చు, సో వీళ్ళందరూ ట్రావెన్కోర్ చక్రవర్తి కావచ్చు, ఇలా వీళ్ళందరూ కూడా ఎలాంటి అంటే వారి ఎథ్నిక్ నేటివ్ స్టైల్లోంచే దాన్ని రిచ్గా చూపించేలాగా చేసుకునేవాళ్ళు. సో దాంట్లో బంగారు జరీ అంచులతోని కానీ, ఆ కిరీటాలు కానీ, వాళ్ళ వస్త్రధారణ వాళ్ళు వేసుకునేది కానీ, అవన్నీ కూడా చాలా రిచ్నెస్ని, గ్రాండియర్ని, గార్జియస్నెస్ని, తర్వాత వాళ్ళకుండే గ్లోరీని చెప్పడానికి వీలుగా ఉండేవి. ఇంకా ముందుకెళ్ళి కొంతమంది సందర్భాలు ఏం చేశారంటే వాళ్ళ కిరీటాలలో కానీ ఈ షర్ట్ వేసుకున్నప్పుడు షేర్వాణి కానీ అలాంటివి ఉంటాయి కదా, వాటిపైన గుండీలకు బదులుగా వజ్రాలని గుండీలుగా పెట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే రాజు అనేవాడు చాలా రిచ్, సంపన్నుడు, ఆ అధికార దర్పము అవన్నీ చూపించడానికి ఉండేది. ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయి, ఇక ఇది ఒక పరిణామం, ఇది ఒక దశ జరిగింది. అంటే భారతీయ స్టైల్లోంచి ఉండే ఒక, అంటే రాజు అంటే ఇలా ఉండాలి, రాజు అంటే ఇలా ఉంటుంది. అందుకే మనకు కూడా చూడగానే ఇప్పుడు ఇమ్మీడియట్గా శ్రీకృష్ణదేవరాయలు అనగానే ఆయనకు ఒక గెటప్ మనకు వస్తుంది. ఈవెన్ ఆదిత్య 369 సినిమాలో కూడా శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇలా ఉంటాడనే ఒక గెటప్లోకి మనం తీసుకొచ్చాం. అంటే అట్లా ఒక స్టాండర్డ్ ఫార్మాట్గా ఫిక్స్ అయిపోయింది. కిరీటం నుంచి మొదలుకొని వాళ్ళ వస్త్రధారణ, జ్యువెలరీ అండ్ చేతులకి ముంజేతి కంకణాలు కానీ, తర్వాత ఆభరణాలు కానీ, వేలింగురాలు కానీ, ఇదంతా ఒక రాజసాన్ని చెప్పడానికి, ఆ రిచ్నెస్ని చెప్పడానికి ఒక అటైర్ లాగా ఉండింది. ఇది ఒక దశ. ఈ దశ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం, అంటే ఇక్కడ భారతీయ రాజులు, అధికారులు లేదా రాజ్యాధికారపు ప్రభుత్వాది నేతలు ఎవరైతే ఉన్నారో, భూపాలులు, భూమిని పరిపాలించే వాళ్ళు, చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వారందరిది ఒక స్టైల్లో వచ్చింది. దానిపైన ప్రభావం చూపించింది ఎవరంటే 2 రకాల వ్యవస్థలు వచ్చాయి.
712 ప్రాంతంలో భారతదేశంలోకి ముస్లిం పాలకులు వచ్చారు. మహమ్మద్ బిన్ కాసిం అండ్ సబక్తజీన్ అంటే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత మహమ్మద్ గోరి, తర్వాత గజని దండయాత్రలు వచ్చాయి. తర్వాత 1191-92లో స్థానేశ్వర్ దగ్గర యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత భారతదేశంలో ఇస్లామిక్ రూల్ అంటూ ప్రారంభమైంది. రైట్. సో దాంతో 1206 నుంచి భారతదేశంలో ఢిల్లీ సల్తనత్ అనే వ్యవస్థ ఏర్పడి ఢిల్లీ రాజధానిగా బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడి వంశం అని ఇట్లా కొంతమంది చక్రవర్తులు పరిపాలించారు. ఆ తర్వాత మొఘల్స్ వచ్చారు. సో మొఘల్స్ అంటే వారి వారి స్టైల్లో ఈ కాలం అంతా కూడా అంటే చారిత్రకంగా గమనిస్తే అధికారం ఎవరి చేతుల్లో ఉందంటే చక్రవర్తుల చేతుల్లో ఉంది. ఆ చక్రవర్తుల చేతుల్లో ముఖ్యంగా ముస్లిం రూలర్స్ ఆ పీరియడ్ అంతా కూడా ఉండడం వల్ల 1857 వరకు కూడా అంటే 1206 నుంచి 1857 వరకు అంటే దాదాపు 650 సంవత్సరాల పాటు భారతదేశంని సాంస్కృతికంగాను, చారిత్రకంగాను, పాలనాపరంగా కూడా ప్రభావితం చేసింది ఇస్లామిక్ రూలే. సో అందుకని ఆ ఇస్లామిక్ రూల్లో ఇస్లామిక్ చక్రవర్తులు వారిదైన కాస్ట్యూమ్స్లో వారిదైన స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, అటైర్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, దానిపైన ఆభరణాలు ధరించడం కానీ ఇవన్నీ కొనసాగుతూ వచ్చాయి. ఇదంతా ఒక దశ. తర్వాత 1600లో భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చారు. డిసెంబర్ 31, 1600th ఇయర్లో భారతదేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించారు. వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. అది యూరోపియన్ స్టైల్ ఆఫ్ వాళ్ళ డ్రెస్సింగ్ అంతా కూడా. ఎందుకంటే ఆ యూరోపియన్ అంతా కూడా చలి దేశాలు కనుక ఆ చలి దేశాల్లో వాళ్ళకుండే డ్రెస్సులు కానీ ఆ ప్యాంట్స్ అంటే మెయిన్గా ప్యాంటు అనే డ్రెస్సింగ్ అనే స్టైల్ వచ్చింది వాళ్ళది. వాళ్ళ ప్యాంటు వేసుకోవడము, తర్వాత ఆ షర్ట్ లాంటిది, ఆ షర్ట్ పైన మళ్ళీ సూట్ వేసుకోవడము, దానిపైన తలపైన కూడా ఆ కిరీటాల స్టైల్ వేరే ఉండేది. అదంతా కూడా బ్రిటిష్ రాణి రాజులు వాళ్ళు వేసుకునే మోడల్ 18th centuryలో ఉండే ఆ కాస్ట్యూమ్ స్టైల్ అంతా ఉంది. సో అదే విధంగా మనకు సేమ్ అదే మళ్ళీ బ్రిటిష్ వారి గవర్నర్ జనరల్స్ భారతదేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గవర్నర్ జనరల్ యొక్క స్టైల్లో అంటే టైట్ ప్యాంట్స్, పైన కోట్ లాంటి డ్రెస్సు, తర్వాత షూస్ కూడా ఫుల్ అంటే హాఫ్ వరకు మోకాళ్ళ వరకు ఉండే షూస్ వేయడము, తర్వాత వాళ్ళకు సన్నటి పొడవాటి కత్తిని ధరించడం అంటే నెపోలియన్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ అంట దాన్ని, యూరోపియన్ స్టైల్ అంతా. సో అలాంటిది అధికారానికి ప్రతినిధిగా ఉండేది. అధికార దర్పాన్ని చూపించడానికి అనుకూలంగా ఉండే కాస్ట్యూమ్ అనేది అక్కడ ఉండింది. సో ఇది బ్రిటిష్ వాళ్ళ వల్ల 1857 నుంచి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు అంటే 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత కొంచెం డల్హౌసీ మిగతా అందరు వచ్చారు, గవర్నర్ జనరల్స్ అంటారు వాళ్ళని. సో వారి కాస్ట్యూమ్ స్టైల్ అనేది అధికారాన్ని చూపించడానికి అదొక సింబల్గా మారిపోయింది. ఇది ఒకటి జరిగింది. ఇది ఎప్పటి వరకు కొనసాగిందంటే ఈవెన్ లార్డ్ లూయి మౌంట్ బ్యాటన్ వరకు కూడా కొనసాగింది. అంటే లార్డ్ లూయి మౌంట్ బ్యాటన్ అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా బ్రిటిష్ రాణి తరపున గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి లార్డ్ లూయి మౌంట్ బ్యాటన్. సో మౌంట్ బ్యాటన్ డ్రెస్సింగ్ అంతా అట్లుండేది. సో అంటే భారతీయ సంప్రదాయ వస్త్రధారణ ఒక స్టైల్ ఉండేది, సామాన్యుల వస్త్రధారణ అంటే లాల్చి లాంటిదో ధోతి ఇలాంటిది ఉండేది. ఇది ఒక దీనికి ప్యారలల్గా ఇదేమో సామాన్యుల వస్త్రధారణ, ప్రజల వస్త్రధారణ. ఇక ఉన్నత వర్గానికి సంబంధించిన రాజులు, చక్రవర్తులు, ఆ తర్వాత వచ్చిన గవర్నర్ జనరల్స్ బ్రిటిష్ వారు, తర్వాత బ్రిటిష్ కాకుండా అంతకంటే ముందుండే ఇస్లామిక్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వారి తరపున ఉండే చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మొఘల్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళది ఒక స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ ఉండేది. ఎప్పుడైతే భారతదేశానికి అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరగడం అంటే అక్కడ ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధం ఫలితంగా చాలా దేశాల్లో స్వతంత్రం వచ్చింది. అందులో భారతదేశం కూడా ఒకటి. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి పూట స్వాతంత్రానికి వచ్చిన సందర్భంలో ఆ నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలోకి అమల్లోకి వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ జరిగింది ఇదొకటి ఇంపార్టెంట్ ఈవెంట్. అంటే భారతీయ రాజకీయ నాయకుల డ్రెస్ కోడ్ యొక్క పరిణామం ఇంత చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో దీనికంటే ముందు ఏమైందంటే 1885లో భారతదేశంలో స్వాతంత్రోద్యమానికి సంబంధించిన సన్నాహాలు తీవ్ర స్థాయిలో మొదలయ్యాయి. దానికోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే వ్యవస్థ ఏర్పడింది. అలన్ అక్టేవియన్ హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఒక పార్టీని ఏర్పాటు చేశాడు, ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంటే భారతదేశ పౌరుల తరపున, ప్రజల తరపున బ్రిటిష్ ప్రభుత్వానికి తమ నివేదికలు కానీ ఆకాంక్షలు కానీ వ్యక్తం చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో ఆ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. చేసిన తర్వాత ఆ వ్యవస్థ తరపున అప్పుడు జరుగుతూ వచ్చింది. అయితే 1905లో భారతదేశం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిందంటే బెంగాల్ని రెండుగా విభజించారు.
ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని. సో అప్పుడు లార్డ్ కర్జన్ అంటే ఆయన అప్పుడు భారతదేశ గవర్నర్గా వైస్రాయిగా తనున్నాడు, గవర్నర్ జనరల్గా వైస్రాయిగా ఉన్నాడు. సో అయితే ఆయన ఎప్పుడైతే ఈ విభజన చేశాడో అప్పుడు భారత ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకించారు దాన్ని. అందుకే అప్పుడు వందే మాతరం అనే ఉద్యమం అది. రైట్. ఆ వందే మాతరం అనే గీతం కూడా అప్పుడే ప్రజలందరిలో ఐక్యతా స్ఫూర్తికి, జాతీయ భావనకి, దేశభక్తి భావనలకి అన్నిటికీ అదే కారణమైంది. అయినప్పుడు ఇక్కడ మొదలైంది అనమాట. అక్కడ 1905లో ప్రజలందరూ కూడా మామూలుగా అప్పుడుండే భారతీయులందరూ, ఉత్తర భారతీయులు కానీ దక్షిణ భారతీయులందరూ కానీ వాళ్ళకుండే సాధారణ వస్త్రధారణ ఏంటంటే ఓ కాటన్తో చేసిన, చేయితో నేసిన ఏవైతే హస్త పరిశ్రమ ద్వారా, చేనేత ద్వారా వచ్చిన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలు నేసుకున్నవి వాళ్ళు ధరించడమే ఉండింది. రుమాలు జుట్టుకోవడం ఒకటి, ఎందుకంటే వ్యవసాయదారులు ప్రధానంగా వ్యవసాయ దేశం కావడం వల్ల మనకంతా కూడా రుమాలు చుట్టుకోవడం. రుమాల్లో రకరకాల రుమాలు, అది పంజాబీ రుమాలు ఒకలాగుంటుంది, ఉత్తరప్రదేశ్ రుమాలు ఒకలాగుంటుంది, మళ్ళీ బెంగాలీ స్టైల్ ఆఫ్ రుమాలు ఒకలాగుంటుంది, కాశ్మీరీ రుమాలు ఒకలా ఉంటుంది, తెలంగాణ ప్రాంతపు రుమాలు ఒకలా ఉంటుంది. బట్ రుమాలు మాత్రం ఉండేది సాధారణంగా సామాన్యులకి. తర్వాత ఒకటి ధోతి లాంటిది కట్టుకునేవాళ్ళు. ధోతి అంటే ఇట్లా గోచి లాంటిది, ధోతి లాంటిది కట్టుకునేవాళ్ళు. ఇది జనరల్గా సాధారణ వస్త్రధారణ. సో ఇలాంటి వస్త్రధారణని సామాన్యులుగా ప్రజలందరూ వేసుకుంటున్న సందర్భం. సో అప్పుడు ఏమైందంటే ఇప్పుడు స్వాతంత్రోద్యమానికి సంబంధించిన నాయకత్వ లక్షణాలతో కూడిన వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, అలాగే మహాత్మా గాంధీ ఉన్నాడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. సో ఇలాంటి మహనీయులందరూ కూడా ఉన్నారు, అప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారు ఉన్నత గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఈ స్వాతంత్రోద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు కూడా డ్రెస్ కోడ్ విషయంలో ఒక ప్రత్యేకతను చూపించారు. సో దాంట్లో ఒక అద్భుతమైన విషయం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక అంబేద్కర్ కనిపిస్తాడు, ఒక మహాత్మా గాంధీ కనిపిస్తాడు. సో అంబేద్కర్ గారు చూడండి, ఆయనేమో మహర్ జాతి నుంచి వచ్చినవాడు, ఏమాత్రం విద్యాగంధం లేని, చదువు అక్షరాస్యత ఏమి లేని ఒక అత్యంత అణిచివేతకు గురైన దళిత సామాజిక వ్యవస్థ నుంచి వచ్చినవాడు. కాకపోతే అక్షరాన్ని నమ్ముకున్నాడు, విజ్ఞానాన్ని నమ్ముకున్నాడు, విద్వత్తును నమ్ముకున్నాడు, చైతన్యవంతుడయ్యాడు, అత్యంత అద్భుతంగా ఉన్నత స్థానానికి వెళ్ళి ఎన్నెన్నో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో, అమెరికాలో, యూరోప్లో కూడా చదువులు అభ్యసించి పిహెచ్డీలు ఎన్నో చేశాడు. సో దాంతో ఆయన ఏం చేసిందంటే తన ఉనికిని చెప్పడానికి, తన అస్తిత్వానికి, తనదైన ఒక విద్వత్తును చూపించడానికి యూరోపియన్ స్టైల్లో ఉండే డ్రెస్, సూట్ని వేసుకోవడం మొదలెట్టాడు. అలా అంబేద్కర్ మహాశయుడు ఆయనేమో యూరోపియన్లో చూశాడు, యూరోపియన్ కల్చర్ని చూశాడు, వెస్టర్న్ కల్చర్ని చూశాడు కనుక తనదైన అస్తిత్వాన్ని, తనదైన ఉనికిని చెప్పడానికి ఆయన సూట్లో ఎప్పుడు చూసినా మనకు సూట్లోనే కనిపించేలాగా ఒక యూనిక్నెస్ని క్రియేట్ చేశాడు, తనదైన ఒక ముద్రను వేశాడు. అదే గమ్మత్తుగా ఇటువైపున మరొక వైపున ఇటు నెహ్రూ కానీ మీరు మహాత్మా గాంధీని తీసుకుంటే, వీళ్ళిద్దరు సింబాలిక్గా తీసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఈ నలుగురిని తీసుకుంటే నలుగురు డిఫరెంట్ అటైర్లో కనిపించారు, అంటే కాస్ట్యూమ్స్లో. ఎలా అంటే ఉదాహరణకి మహాత్మా గాంధీ గారిని తీసుకుంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆయన బారిస్టర్ చదివాడు, లండన్లో చదివాడు, తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు, సౌత్ ఆఫ్రికాలో తన ప్రాక్టీస్ చేశాడు. అక్కడి నుంచి తర్వాత ఇండియాకి వచ్చాడు 1915లో, 1915లో ఇండియాకి వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రజలని, సమస్యలని ఇవన్నీ చూశాడో, అంతకుముందు చూసిన తర్వాత తన యొక్క వేషభాషల్ని మార్చుకున్నాడు. అంతకుముందే ఆయన, ఎందుకంటే ఆయన ఒక అడ్వకేట్గా, ఒక లాయర్గా, తర్వాత బారిస్టర్ చదువుతున్న కాలంలో కూడా హీ హ్యాస్ టు వేర్ ది యూరోపియన్ అటైర్, దట్ మీన్స్ సూట్ వేసుకునేవాడే. అందుకే మనకు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా ఉన్నప్పుడు ఆయన డ్రెస్సులన్నీ కూడా, కాస్ట్యూమ్లు అన్నీ కూడా సూట్ వేసుకొని నెక్ టై పెట్టుకుని ఉన్నవే కనిపిస్తాయి జనరల్గా. సో అలాంటివి ఒకటేసారి ఆయన ప్రజలతో మమేకమై 1915లో భారతదేశానికి వచ్చిన తర్వాత 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని మొదలెట్టాడు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని మొదలెట్టాడు. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మొదలెడుతున్న ఆ నేపథ్యంలో ఆయనకు అర్థమైపోయింది భారతదేశంలో అత్యధిక ప్రజలు, అప్పుడున్న 36 కోట్ల జనాభా భారతదేశంది. సో 36 కోట్ల జనాభాలో అత్యధికులు ఎలా ఉన్నారు అని గమనించాడు. ఆయన గమనించి ఏం చేసినట్టే సామాన్యులు, పాపం పూర్తి వస్త్రధారణ కూడా లేని పేదవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఒక గోచి కట్టుకోవడము, ధోతి కట్టుకోవడం తప్ప మిగతా పైన కూడా వస్త్రధారణ లేని సామాన్య ప్రజలే అధికంగా ఉన్నారు. అందుకని ఆయన ఏం చేశారంటే తనని తాను సామాన్యులతో ఐడెంటిఫై చేసుకోవడానికి, సామాన్యత్వాన్ని చూపించుకోవడానికి ఆయన ఏం చేశారంటే మొత్తం ఆయన అప్పటి వరకు వేసిన సూటు, బూటు, ఆ కాస్ట్యూమ్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని పరిత్యజించి వాటన్నిటిని వదిలేసుకొని
సామాన్యుడిలాగా. ఇప్పటికీ గాంధీ అనగానే మనకేముంటుంది, ఒక మామూలుగా పైన ఒక ఉత్తరీయం వేసుకుంటాడు, ఓ చిన్న గోచి కట్టుకుంటాడు, నడిచి వెళ్ళిపోతుంటాడు అంతే. ఇక ఒక మామూలు కర్ర, చేతి కర్ర, నడిచి వెళ్ళిపోతుంటాడు, మామూలు చెప్పులే. సో అంటే కంప్లీట్గా ఆయన ఒక ఒక స్టైల్ ఆఫ్ దాంట్లోకి వచ్చాడు, అంటే ప్రజలకి దగ్గరగా ఉండడానికి ఐడెంటిఫై కావడం ప్రజలతో. ఇది ఒక స్టైల్. తర్వాత నెహ్రూ గారిని తీసుకోండి. నెహ్రూ గారు కూడా, ఆయన కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, హైలీ ఎడ్యుకేటెడ్, మొత్తం ప్రపంచ జ్ఞానాన్ని అంతా కూడా ఔపోసన పట్టిన వ్యక్తి ఆయన. ఇంగ్లీష్ వాళ్ళకే పాఠాలు చెప్పగలిగినంత అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి. సో అతను అక్కడ ఉన్నప్పుడు అంటే యూరోపియన్ స్టైల్లో సూటు అలాంటివి వేసుకున్నప్పటికీ, అది మన షేర్వానీ స్టైల్, నెహ్రూ స్టైల్ డ్రెస్ ఒకటి ఉంటుంది మనకు, చూడగానే టకిమని గుర్తుపడతాం. షేర్వానీ ఉంటుంది, టైట్స్ ఉండే ప్యాంట్ లాంటిది ఉంటుంది, అంటే పైజామా లాంటిది వేసుకొని ఆయన ఉండడం, ఆయనది ఒక స్టైల్లో ఎప్పుడు కానీ అదే డ్రెస్ పైన. దానికి తోడు ఇంకొకటి ఏం చేస్తారంటే, ఒక మంచి గులాబీ పువ్వుని తన ఎదపై గులాబీ పువ్వు, సో అలా పెట్టుకుంటూ పెదవులపై చిరునవ్వు, ఎదపై గులాబీ పువ్వు, తర్వాత టోపీ, గాంధీ టోపీ. ఎందుకంటే గాంధీ టోపీ ఎందుకంటే చాలామంది అప్పుడుండే భారతదేశంలో ఉండే ఉత్తరాది ప్రజలలో అత్యధిక ప్రజలకు ఉండే ఒక సంప్రదాయం ఏంటంటే, రుమాలు కట్టకపోతే టోపీ పెట్టుకునేవాళ్ళు. ఆ టోపీ ఇట్లా పెట్టుకోవడం అనేది ఒక సంప్రదాయంగా ఉండేది, అదొక ఐడెంటిటీ ఆఫ్ ఇండియన్స్. సో అలా ఉండేది. అందుకని ఆ ఇండియన్స్కి ప్రతినిధిగా తను ఆ టోపీ పెట్టుకోవడం అనేది, ఆ ఖద్దరు టోపీ, అది ఖద్దరు టోపీ, ఖద్దరుతో తయారు చేసిన, అంటే హ్యాండ్లూమ్తో, చేనేతతో తయారు చేసిన ఆ టోపీని ధరించడం అనేది ఆయనకు ఒక అటైర్గా, కాస్ట్యూమ్. మనం అందుకే ఇప్పుడు ఎప్పుడన్నా ఫొటోస్లో చాచా నెహ్రూ పైన టోపీ లేని ఫోటోలు చూస్తే గుర్తుపట్టడం కష్టమైపోతుంది. అంటే అంతగా జనం హృదయాల్లో ముద్రపడిపోయింది ఏంటంటే, ఆయన కాస్ట్యూమ్ కానీ ఆయన రూపం కానీ అలాగ ముద్రపడిపోయింది. సో అందుకే ఏమంటారంటే, ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే, ఇదంతా క్లోత్స్ మేక్ ద మ్యాన్. ఎస్, అంటే అటైర్ అంటే కాస్ట్యూమ్స్ మేక్ ద మ్యాన్. దే ఆర్ నాట్ ఓన్లీ స్టైల్ స్టేట్మెంట్స్ బట్ ఆల్సో దేర్ ఐడెంటిటీ. వారికి ఉండే భావజాలాన్ని, వారికి ఉండే అస్తిత్వాన్ని, వారికి ఉండే ఆలోచన ధోరణులన్నింటినీ చెప్పడానికి ఈ మన కాస్ట్యూమ్స్ అనేవి ఒక సింబల్ లాగా ఉంటాయి. సో ఇది రెండవ కేసు, ఇది నెహ్రూ గారిది. ఇంకొక వైపున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఆయన కూడా వెరీ కీలకమైన వ్యక్తి, భారతదేశ స్వాతంత్రోద్యమ సంగ్రామ చిత్రంలో ఆయన కీలకమైన వ్యక్తి. సో ఆయన మహానాయకుడు కూడా. సో ఆయన డ్రెస్సింగ్ చూడండి, ఆయనది మొత్తం కంప్లీట్గా ఒక పూర్తి స్థాయి లాల్చీ, తర్వాత ధోతి, లాల్చీ పైన ధోతి కట్టడం, ధోతి పైన లాల్చీ వేయడం, వేస్తూ పైన మళ్ళీ ఒక వాస్కోట్ లాంటిది ఒకటి వేసుకోవడం అనేది ఆయనకు ఉండేది. సో ఇది వల్లభాయ్ పటేల్ గారి ఆయనదైన ఒక వస్త్రధారణ. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, విదేశాల్లో చదువుకున్నాడు, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళాడు, ఇవన్నీ చూశాడు. కానీ తనేమనుకున్నాడు, తన స్వాతంత్రోద్యమాన్ని సాధించడానికి, భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించాలంటే అది మిలిటరీ ద్వారానే సాధ్యమవుతుంది, లేదా ఈ పద్ధతులు కాదు. అంటే గాంధీయన్ స్టైల్ ఒక పద్ధతి అయితే, తను ఒక మిలిటరీ పద్ధతి ద్వారానే, యుద్ధం ద్వారానే, అవసరమైతే పోరాటం చేయడం ద్వారానే స్వాతంత్రాన్ని సాధించుకోవాలనే సిద్ధాంతాన్ని నమ్మినవాడు గనక, ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరిట 1942లో ఒక పెద్ద వ్యవస్థనే నిర్మించిన వాడు గనక, ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే వ్యవస్థను నిర్మించిన వాడు గనక, తను ఏం చేశారంటే, తను కూడా ఒక మిలిటరీ వస్త్రాలని ధరించడం మొదలెట్టాడు. ఒక మిలిటరీకి సంబంధించిన వస్త్రాలు, కాకి కానీ లేకపోతే ఆలివ్ గ్రీన్ కలర్లో ఉండే డ్రెస్సులు, పైన ఒక టోపీ కూడా అది మిలిటరీకి సంబంధించిన ఆ కలర్లో ఉండేలాగా చేశాడు. సో ఇలా స్వాతంత్రోద్యమ కాలంలోనే మనదైన జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిదైన పంథాలో, వారిదైన స్టైల్లో ఆ కాస్ట్యూమ్స్ ద్వారా, ఒకరు అంబేద్కర్, మరొకరు మహాత్మా గాంధీ, ఇంకొకరు నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మరొక వైపున సర్దార్ వల్లభాయ్ పటేల్, వీరందరూ కూడా ఎవరిదైనా ఐడియాలజీని వారు వ్యక్తం చేయడానికి తమదైన కాస్ట్యూమ్స్తో వెళ్ళారు. సో ఇది ఆ తర్వాత స్వాతంత్రోద్యమం తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. సో వీటన్నిటిలోకెల్లా ఇక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఒక కాస్ట్యూమ్ ఫిక్స్ అయిపోయింది. ఏం కాస్ట్యూమ్ ఫిక్స్ అయిపోయిందంటే, ఖచ్చితంగా ఒక ఖద్దరు షర్ట్ కానీ, ఖద్దరు ధోతి కానీ కట్టాలి, అది చేనేత వస్త్రమే అయి ఉండాలి అనేది ఒక తెలియని, ఒక అన్డిస్క్లోజ్డ్ డిక్టమ్ లాగా అయిపోయింది. అంటే ఎవరూ చెప్పని ఒక శాసనం లాగా అయిపోయింది. అలాగే టోపీ ధరించడం, దానికి తోడు కొంత అవసరమైతే వేస్ట్ కోట్ లాంటిది, అది కూడా కాటన్ లేదంటే వేరే ఇతర కలర్లతో కొంచెం మందముగా ఉండే దాన్ని పెట్టి, ఎందుకంటే నార్త్ ఇండియన్స్లో చలి ప్రాంతాలు ఉన్నాయి కనుక చలి ప్రాంతం నుంచి రక్షించుకోవడానికి నాయకులు వారిపైన ఒక వేస్ట్ కోట్ లాంటిదో వాస్కోట్ లాంటిదో వేసుకోవడం.
చేనేత వస్త్రాలు లాంటివి. ఇదంతా కూడా ఇవన్నీ చేనేతవే. సో అలా ఖద్దర్వి, కడక్వి, గంజి పెట్టినవి ఇలాంటివి అయిపోయింది. సో ఈ విధంగా ఎప్పటి వరకు నడిచిందంటే ఈ స్వాతంత్రోద్యమానికి ముందుండే పరిణామం ఒకటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1970s వరకు కూడా 67, 70s వరకు కూడా ఇదే కొనసాగుతూ వచ్చింది. ఎందుకంటే ప్రధానంగా మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడా ప్రధాన రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెసే ఉండడం. ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉండే నాయకులందరూ కూడా స్వాతంత్రోద్యమానికి కొనసాగింపుగా ఉన్న నాయకులే ఉండడం వల్ల వారందరూ కూడా స్వాతంత్రోద్యమ భావజాలంలో అప్పుడుండే కాస్ట్యూమ్ ఏదైతే ఉందో అదే కాస్ట్యూమ్స్ని వేస్తూ వచ్చారు. సో తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయి. మధ్య కొంతమంది వేరే స్టైల్లో, ఇప్పుడు ఈవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉండే ముఖ్యమంత్రులు కానీ సో వారి సంప్రదాయ వస్త్రధారాన్ని చేశారు అక్కడ. అలాగే రాజస్థాన్ ప్రాంతంలో కానీ, హర్యానా ప్రాంతంలో కానీ ఇలాంటి వారు తమదైన వస్త్రధారణ వేసుకుంటూ వచ్చారు. అలాగే ఇదే సమయంలో సౌత్ ఇండియాలో ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇక్కడ వాళ్ళు కూడా తమదైన స్టైల్లో వస్త్రధారణ వేయడం విశేషం. సో దీంట్లో మన సౌత్ ఇండియాలో ప్రధానంగా కేరళలో కానీ, అలాగే తమిళనాడులో కానీ ప్రధానంగా కనిపించేవి ఏంటంటే వాళ్ళకి లుంగీ స్టైల్, పంచె అంటాము, లుంగీ స్టైల్. ఆ లుంగీ స్టైల్లోనే వాళ్ళు మిగతా పైన వస్త్రధారణ షర్ట్ లాంటిది వేసుకున్నా వాళ్ళ లుంగీ లాంటిది లేదా తెల్లది, మళ్ళీ దట్టు అది తెలుపు వర్ణమే. ఎందుకు తెలుపు వర్ణం అంటే మొదటి నుంచి ఆ స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చిన సంప్రదాయం తాలూకు ఆ పరంపర అది అట్లాగే కొనసాగుతూ వచ్చింది. సో అందుకని వాళ్ళదైన మనదైన ఐడెంటిటీ ఇదంతా కూడా ఏంటంటే ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు వారి వ్యవస్థల్లో ఎలా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలతో మమేకం అవుతున్నాము, మేము సామాన్య ప్రజలకి ప్రతినిధులుగా ఉన్నామని చెప్పడానికి ఉపయోగించిన అంశమే ఈ వస్త్రధారణ. అందుకే వాళ్ళు సామాన్యంగానే మామూలు వస్త్రాలే ధరించుకుంటూ వచ్చారు. సో ఈ విధంగా నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఇలాంటి ఈస్ట్ ఇండియాలో ఇలాంటి వాటిల్లో ఒకటి అయిపోయింది. అలాగే బెంగాలీ స్టైల్లో బెంగాలీ బాబు ధోతి అని ఉంటుంది. అది వెరైటీ ఉంటుంది. అది వెరైటీ అంటే ధోతి ఇంత పొడవుగా వస్తుంది, చివర్లో వచ్చిన తర్వాత ధోతి చేతుల్లో పట్టుకోవడానికి చాలా పొడవుగా ఒక వస్త్రం విశేషం అంటే ఎక్స్ట్రా పీస్ ఒకటి వస్తుంది, దాన్ని అట్లా ఉండడం, అది జేబుల్లో పెట్టుకోవడం, లాల్చీలో జేబులో పెట్టుకుంటారు, అది వాళ్ళ వస్త్రధారణ స్టైల్. సో దాన్ని వాళ్ళు అలా చేయడం. ఇలా 70s వరకు ఇలా వేరు ప్రాంతాలలో వారి ఎథ్నిక్, నేటివ్, ఒరిజినల్ అండ్ ఆ నేటివ్ ఏదైతే కాస్ట్యూమ్స్ ఉన్నాయో, ఆ అటైర్ ఉందో ఆ ఐడెంటిటీని చెప్పేలాగా అలా ఉండిపోయాయి. అయితే ఎప్పుడైతే మోడర్న్ టైం 70s తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు 2000 వరకు కూడా 1991 వరకు కూడా తీసుకుంటే మళ్ళీ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ దాంట్లోకి వచ్చారు. ఇప్పుడు విపి సింగ్ గారు తీసుకోండి, విపి సింగ్ గారిది మళ్ళీ షేర్వానీ సూట్ లాంటిది, అలాంటిది మళ్ళీ ఇండియన్ ప్యాంట్ లాంటిది వేయడం, దానికి పైన ఒక టోపీ లాంటిది పెట్టేవారు, అంటే ఒక చిన్న మన కశ్మీరీ స్టైల్ ఆఫ్ టోపీ వారు ధరించేవారు, అది విపి సింగ్ గారు. తర్వాత దేవిలాల్ గారు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ రైతు నాయకుడు కనుక రైతు స్టైల్లో, చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు ఒక స్టైల్లో, అంటే ప్రతి ఒక్క ప్రైమ్ మినిస్టరు తనదైన స్టైల్లో తనదైన వితౌట్ మిస్సింగ్ ద సోల్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ ట్రెడిషన్, ఇండియన్ కాస్ట్యూమ్స్ అండ్ ఇండియన్ టెక్స్టైల్స్ అది మిస్ అవ్వకుండా ఉండేలాగా తమదైన స్టైల్లో ఒక్కొక్క ముద్రలో వచ్చారు. సో అలా ఈ విధంగా ఇక ఇందిరాగాంధీ గారు అయితే కంప్లీట్గా ఒక ఐకాన్గా మారిపోయారు. ముఖ్యంగా ఐకాన్ అంటే భారతీయ వస్త్రధారణకి, భారతీయ హ్యాండ్లూమ్స్ యొక్క వస్త్ర విశేషాలకి ఆమె అయితే ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలిచిపోయిన విధంగా ఆమె కాస్ట్యూమ్స్ కానీ ఆమె చూడగానే ఒక అద్భుతమైన భారతీయత మూర్తిభవించేలాగా ఉండేవారు. సో ఆ విధంగా అలా ప్రతి ప్రధానమంత్రి కూడా తనదైన స్టైల్లో, మొరార్జీ దేశాయ్ గారి ఆయనది ఒకటి కంప్లీట్, ఆయన అంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారి వరకు కూడా అదే స్టైల్ కొంచెం ఎవరైనా ఎనీబడి ఇప్పుడు ఎవరైనా కూడా, అంటే నేను ఎందుకంటే స్త్రీ రాజకీయ నాయకుల గురించి ఎక్కువగా చెప్పట్లేదు, అందరూ ప్రధానంగా వాళ్ళు చీరలే ఉన్నాయి. అంటే మనం ఇందిరాగాంధీ గారు గురించి, ఇందిరాగాంధీ గారు ఒక్కరు యూనిక్, ఎందుకంటే ఆమె కంప్లీట్గా ఒక ప్రధానిగా పనిచేసిన మహోన్నతమైన నాయకురాలు. అలాగే ఆమె భారతీయతని ఎల్లడలా ఎక్కడ ఏ అంతర్జాతీయ వేదిక మీద అయినా కూడా భారతీయతని అద్భుతంగా చూపించగలిగినవారు.
ఆమె అంత ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ, విదేశాల్లో చదివినప్పటికీ భారతీయతకే పట్టాభిషేకం చేస్తూ భారతీయ సంప్రదాయ వస్త్రధారణే ఆమె చేసేవారు. ఈవెన్ ఎందుకు శ్రీమతి సోనియా గాంధీ గారు అవును. ఆమె విదేశాల్లో పుట్టినప్పటికీ, ఇటలీ జన్మస్థలమైనప్పటికీ భారతదేశ పౌరసత్వాన్ని వచ్చేసిన తర్వాత, కోడలిగా వచ్చేసిన తర్వాత ఆమె భారతీయ వస్త్రధారణ వేసుకుంటూ ఉంది. ఇప్పటికీ సేమ్ ఇందిరాగాంధీ తాలూకు ఆ ట్రెడిషన్ని ఆమె హెయిర్ స్టైల్ కానీ ఈవెన్ ప్రియాంక గాంధీ గారు కూడా సేమ్ అదే కొనసాగిస్తూ వచ్చారు. వారు మళ్ళీ చదువుకునేది వేరు వేరు చోట్ల. కానీ ఇలాంటి ఒక సంప్రదాయ భారతీయ వస్త్రధారణ అనేది కొంత వరకు కొంచెం మార్పులు చేరుతూ ఎవరిదైన స్టైల్లో జోడించబడుతూ కొనసాగుతూ వచ్చింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన స్టైల్ కంప్లీట్ నెహ్రూ జాకెట్ అనే దానికి మరింత మన మూల సంస్కృతులు తోడైనాయి. ఆ తోడై ఆయన వస్త్రధారణ అంతా కూడా భారతీయతని మరింత గ్లోరిఫై చేసే విధంగా ఆయన వస్త్రధారణ ఉంటూ వచ్చింది. సో ఇదంతా ఒకవైపు, ఇదంతా ఒక ప్యాటర్న్, ఇదొక విధానం. అలాగే ఇప్పుడు మిగతా వాళ్ళ విషయానికి వచ్చేసరికి కొంత భిన్నంగా వెళ్ళిన వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. సో వారిలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన ఎక్కువసార్లు చాలా సందర్భాలలో ఇప్పటి వరకు వచ్చిన రాజకీయ నాయకులు ఎవరైనా కూడా అందరు కూడా ఖద్దరు షర్ట్స్ వేయడం అనేది మనం చూసాం తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అంటే రాజకీయ నాయకుడు అంటే అంతే. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూడగానే ఆయన డాక్టర్ చదువుకున్నాడు. ఆ డాక్టర్ చదువుకున్నప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు సూట్ వేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో ఆయన వెంటనే ఇమ్మీడియట్గా మళ్ళీ అదంతా కాకుండా ఓ లాల్చి, ఒక ధోతి, ఆయన మంచి చూడగానే ఆ పట్టి ధోతి, గ్రీన్ పట్టి ధోతి చూడగానే అది ఒక మంచి కరెక్ట్ ఒక రైతు, పక్కా రైతు అనే ఫీల్ ప్రజలందరిలో కలిగేలాగా ఆయన రూపం, మన మనిషి అనే విధంగా ఒక ఫీల్ తీస్తుంది. అంటే మొత్తం రైతులతో కనెక్ట్ కావడం, అంటే సామాన్యులతో కనెక్ట్ కావడం, అది లెక్క ఆయనది. అంటే మన ఇంటికి పెద్ద మనిషి, ఒక పెద్ద రైతు ఎట్లుంటాడు, ఒక ఊళ్ళో పెద్ద రైతు ఎట్లుంటాడు, ఆ గ్రామీణ నేపథ్యము, ఆ గ్రామీణ జీవన సంస్కృతి తాలూకు రూపము, మరొక వైపున ఒక పెద్దరికము, ఒక హుందాతనము, ఇవన్నీ ఉండేలాగా ఆయన వస్త్రధారణ కూడా. సో అలాగే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా మొత్తం ఆయన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా తీసుకుంటే చాలా మామూలు, అంటే సామాన్యులు ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుగా ఉండేవి. ఒక ప్యాంటు, ఒక షర్టు, అంతే సింపుల్. అంటే ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా, ఆ సింప్లిసిటీ ఆయన ప్రతి కదలికలో కూడా కనిపించేది. అట్లా అదొకటి. తర్వాత మిగతా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చాలా సింప్లిసిటీ. కాకపోతే ఆయన కొంచెం ఆ పట్టు తాలూకు లాంటి కలర్ డ్రెస్ ఒకటి ఉండేది, అదొక క్రీమీ కలర్లో ఉంటుంది. కానీ ఆయన కూడా సామాన్యమైన వస్త్రధారణే మనకు, బట్ కొంచెం యూనిక్, కలర్ కొంచెం ఇది వైట్ కాకుండా కొంచెం కలర్ ఉంటుంది, ఇంతే, ఒక క్రీమీ కలర్ ఉంటుంది అంతే. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం టీ షర్ట్స్ వేయడం, అవును, ఈవెన్ అఫీషియల్ ఫంక్షన్స్లో కానీ వేరు సందర్భాల్లో కానీ ఆ టీ షర్ట్స్ వేయడం, అంటే ఒక తనదైన ఒక మళ్ళీ ఇంకా యూత్తో కనెక్ట్ అయ్యేలాగా, లేదంటే ఇతర అంటే కొంచెం ట్రెండీ పర్సన్స్తో కనెక్ట్ అయ్యేలాగా. అంటే రాజకీయ నాయకులు ఇలాగే ఉండాల్సిన అవసరం లేదనేది కొంచెం ఇదంతా మారుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు కొత్త తరాలు వస్తున్నాయి కనుక మారుతున్న ధోరణికి ఇవన్నీ ప్రతీకలు. సో అదొకటి, కాలానికి తగ్గట్టుగా. ఇదే విషయాన్ని మళ్ళీ గమ్మత్తు ఏంటంటే మీరు గమనిస్తే ఇప్పుడు కేటీఆర్ గారు ఉంటారు. కేటీఆర్ గారు ఆయన మొత్తం కంప్లీట్గా విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, ఆయన చదువుకున్నది విదేశాల్లో ఉన్నప్పుడు కానీ మంచిగా సూట్గా ఫార్మల్ సూట్ డ్రెస్లో ఆయన చాలా చాలా అద్భుతంగా గొప్పగా కనిపిస్తారు. ఆ గ్రేస్ ఉంటుంది ఆయనకి. కానీ మళ్ళీ ఇక్కడికి ప్రజా జీవితంలో చాలా సామాన్యంగా మామూలు ఒక మామూలు షర్టు, ఆ ప్లెయిన్ షర్ట్ వేసుకుంటాడు, ఏదో కలర్ కాకపోతే కొంచెం బ్లూ కలరు అట్లాంటి వేసుకుంటాడు తప్ప ఎప్పుడు చాలా అంటే ప్రజలతో మమేకమైపోయి ప్రజలు కూడా ఆయనను వేరుగా భావించేలాగా ఉండరు. అంటే వెంటనే అంటే ఫస్ట్ డ్రెస్సే ఆపేస్తుంది, ఈయన మనవాడు కాదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది కనుక అట్లాంటి రానివ్వకుండా ప్రజల మధ్య ఉంటున్న వ్యక్తిగా తను కూడా అలాగే ఆ కాస్ట్యూమ్స్లో అలాగే హరీష్ రావు గారు కానీ ఇలా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా. సో దీనికి కొనసాగింపుగా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ చెప్తాను. జనరల్గా ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ఎప్పుడు కానీ ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కానీ, లేదంటే రష్యన్ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఈవెన్ జపనీస్ కానీ, చైనీస్ కానీ వాళ్ళందరూ కూడా ఫార్మల్గా సూట్సే వేస్తారు. అంతర్జాతీయ వేదికలు G8 సదస్సు జరిగిన, లేదా యునైటెడ్ నేషన్స్లో జరిగే జనరల్ అసెంబ్లీ మీటింగ్స్లో కానీ అంతటా కూడా వాళ్ళందరికీ అంటే కొన్ని ఆఫ్రికన్ దేశాల వాళ్ళు లేదా ఇతర దేశాల వాళ్ళు వాళ్ళ సంప్రదాయ వస్త్రధారణ వేసినప్పటికీ మిగతా వాళ్ళందరూ కూడా ఫార్మల్గా సూటే, యూరోపియన్ వెస్టర్న్ సూటే వేస్తారు.
సో ఈవెన్ జపనీస్ కూడా, చైనీస్ కూడా, వాళ్ళంతా కల్చరల్లీ వెరీ ఓరియంటల్ కల్చర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు వేస్తారు. సో ఇక్కడ జెలెన్స్కీ అని ఆయన ఉన్నాడు, ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు. అప్పుడు పుతిన్ రష్యాకు ఉక్రెయిన్కు మొన్నటి వరకు కూడా చాలా ఉధృతంగా యుద్ధ వాతావరణం ఉండింది, యుద్ధాలు జరిగాయి కూడా. ఆ నేపథ్యంలో జెలెన్స్కీ ట్రంప్ మధ్య ఓవల్ మీటింగ్ అని అంటారు, 2020 లాస్ట్ ఇయర్ జరిగింది, ఓవల్ బిల్డింగ్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆయన వచ్చినప్పుడు చాలా చర్చల్లోకి వచ్చింది. అది ఒక దేశాధ్యక్షుడిని కలవడానికి మరొక దేశాధ్యక్షుడు వస్తున్నప్పుడు జనరల్గా అయితే ఏంటంటే సంప్రదాయంగా ఫార్మల్ డ్రెస్సింగ్ ఉంటుంది, కానీ ఆయన మామూలు టీషర్ట్ వేసుకొని వచ్చాడు సార్. జెలెన్స్కీ టీషర్ట్తో వచ్చాడు. అప్పట్లో అది చాలా వార్తల్లోకి వచ్చింది, చర్చనీయాంశంగా మారిపోయింది. సో అలా కొంతమంది ఉంటారు. ఇప్పుడు అదే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్. ఆ విధంగా తమదైన ఒక స్టైల్ స్టేట్మెంట్ అది. సో దీన్ని ఏమంటామంటే ఎస్క్యూ. మనం ఆల్ ద టైమ్ ఇంతవరకు ఇప్పటివరకు ఏంటంటే ఐక్యూ గురించి మాట్లాడాం, ఇంటెలిజెన్స్ కోషియంట్ గురించి. ఆ తర్వాత డేనియల్ గోల్మన్ అంటే ఆయన 1983 ఆ టైంలో వచ్చిన తర్వాత ఎమోషనల్ కోషియంట్ అని ఓకే. ఎమోషనల్ కోషియంట్ అంటే మనకు ఉండే ఫస్ట్ ఐక్యూ, ఇంటెలిజెన్స్ అనేది ప్రధానం. ఆల్ఫ్రెడ్ బీనే అనే ఒక ఫ్రెంచ్ సైకాలజిస్ట్ 1903 ఆ ప్రాంతంలో ఈ ఐక్యూ అనే విధానాన్ని కనుక్కొని ప్రతి మనిషి జ్ఞానాన్ని గుర్తించడం ద్వారా మనము అంచనా వేయాలనే లెక్కతోని ఆయన ఇంటెలిజెన్స్ కోషియంట్, జ్ఞానము అనేదానికి, మేధా శక్తి అనేదానికి ఆయన ఒక రూపం ఇచ్చాడు. ఆ తర్వాత 1983కి వచ్చిన తర్వాత డేనియల్ గోల్మన్ అంటేనే మన ఇంటెలిజెన్స్ కంటే కూడా ముఖ్యమైనది మన ఎమోషన్స్ ముఖ్యము, మనలో ఉండే భావోద్వేగాలు ముఖ్యము, మనము ఇతరులతో స్పందిస్తున్నప్పుడు ఉండే కోపము, ఆవేశము, ఆగ్రహము, దయ, జాలి, సానుభూతి, ప్రేమ, కరుణ, ఇలాంటి ఎమోషన్స్ ముఖ్యము. ఆ సింపతి అంటే ఆ సానుభూతి ఉన్నాడా, తదనుభూతి అంటే ఎంపతితో ఉన్నాడా, ఎలాంటి ఇంపార్టెంట్. సో అందుకని వీ మస్ట్ ఫోకస్ ఆన్ ఎమోషన్స్ దాన్ దట్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ అని అదొక వాదం, అదొకటి వచ్చింది. ఆ తర్వాత ఐక్యూలు ఈక్యూలు పోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఆల్ ద టైమ్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్టైల్ కోషియంట్. నీ స్టైల్ ఏంటి, నీ ప్రత్యేకత ఏంటి, నీదైన సంతకం ఏంటి, ఆ సంతకాన్ని చూపించే వాటిల్లో మన విజ్ఞానం ఉంటుంది, మన మాట తీరు ఉంటుంది, అంటే మన కమ్యూనికేషన్ ఉంటుంది, మన విజ్ఞానం, మన మేధాశక్తి ఉంటుంది, మన ప్రవర్తన రీతి ఉంటుంది, మన వ్యక్తులతో సంభాషిస్తున్న విధానము, వారితో వ్యవహరిస్తున్న తీరు ఉంటుంది. దానికంటే అన్నిటికంటే ముందు స్ట్రైకింగ్గా కనిపించేది మన కాస్ట్యూమే ఉంటుంది, మన డ్రెస్సే ఉంటుంది. నువ్వు నీ గురించి తెలిసిన తర్వాత, నీతో మాట్లాడిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిద్దంతా ఒక ఎత్తు, కానీ ఫస్ట్ ఇన్స్టాన్స్లో మనల్ని ఆకట్టుకునేది సాధారణంగా ఒక సాధారణ వ్యక్తిని కూడా ఆకట్టుకునేదంటే మన కాస్ట్యూమే, మన అటైరు, మన కాస్ట్యూము, మన ప్రజెన్స్. సో అలాంటి సందర్భాల్లో అటెన్షన్ని క్రియేట్ చేయడమే కాకుండా ఆ వ్యక్తి గురించి ఒక అంచనాకు రావడానికి మనకు ప్రధానంగా దోహదపడేది మన కాస్ట్యూమ్. సో అందుకని ఇలాంటి నేపథ్యంలో ఇలా రాజకీయ నాయకులకు సంబంధించిన కాస్ట్యూమ్స్ కానీ, అటైర్ కానీ, అవి వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ అనేది ఒక ప్రత్యేకమైపోయింది. సో మిగతా వాళ్ళందరి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నా ఎవరికి ఏం పట్టింపు లేదు. సెలబ్రిటీస్ అంటే అది వేరు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ వాళ్ళు వెళ్ళిపోతారు, అది వేరు. బట్ ఏంటంటే రాజకీయ నాయకులు అనే విషయానికి వచ్చేసరికి వారు దే ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పీపుల్. అంటే చాలా జనాలు తీసుకుంటారు వాళ్ళు దే ఆర్ ది ప్రజాస్వామ్యంలో దే రిప్రజెంట్ ద పీపుల్, దే ఆర్ ది వాయిస్ ఆఫ్ ది పబ్లిక్. సో అందుకని వారు చేసే ప్రతి అంశం కూడా ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది, ప్రజల ఆలోచన ధోరణి మీద ప్రభావం చూపిస్తుంది. సో అందుకని అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఆయన అంతకుముందు సినిమా నటుడిగా వేరు రకాల డ్రెస్సులు వేసిన సందర్భాలు మనం చూసాం. దాంట్లో అన్ని రకాల డ్రెస్సులు ఉంటాయి. బట్ రాజకీయ జనసేన వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ వైట్ లాల్చి పైజమా, అది ప్యాంటు లాంటిది వైట్దే అని తీసుకున్నది వైట్. ఎందుకంటే వైట్ అనేది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఒక స్వచ్ఛతకి, ఒక నిష్కల్మషతకి, నిజాయితీకి నిదర్శనంగా ఆ తెలుపు వర్ణం అనేది మనకు కనిపిస్తుంది. సో అందుకే ప్రతి రాజకీయ నాయకుడు సాధారణంగా తను స్వచ్ఛంగా ఉన్నాను, సేవాభావంతో ఉన్నాను, ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో ఉన్నానని చెప్పడానికి తన వస్త్రధారణ ద్వారా చేస్తాడు అది. సో ఈ నేపథ్యంలో విజయ్ తను సూట్ వేసుకొని రావడం అనేది అందరిలో చర్చనీయాంశం అయిపోయింది. ఇది ఒక కొత్త ధోరణిక, కొత్త ట్రెండ్క. ముఖ్యంగా ఏంటంటే తమిళనాడు లాంటి రాష్ట్రాలలో సంప్రదాయ భావనలు ఎక్కువ.
వాళ్ళు ఏంటంటే భాష కోసమే అంత ఫైట్ చేస్తున్న సిచ్యువేషన్ లో డ్రెస్ గురించి కూడా లేడీస్ ని కూడా చూడండి సార్ అక్కడ యాక్చువల్ గా. అంటే ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా అన్నారు మనం ఇక్కడ మహిళల డ్రెస్ గురించి మాట్లాడట్లేదు అమ్మా అని అన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే తమిళనాడుకి వచ్చే వరకు ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ సపరేట్. అవును, ఎవరిదైనా ఇప్పుడు అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు అందుకే వాళ్ళు పర్టికులర్ అబౌట్ దేర్ కల్చర్, ద్రవిడియన్ కల్చర్. సో అలాంటి దాంట్లో ఈవెన్ స్టాలిన్ గారు కూడా, కరుణానిధి గారు కానీ, ఈవెన్ జయలలిత కానీ, అంతకుముందు ఎంజి రామచంద్రన్ కానీ, తర్వాత అన్నాదురై కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు పక్కా తమిళియన్ స్టైల్లో కనిపించే షర్టు కానీ, లుంగి కానీ, పంచె కానీ కట్టడమే ఉండింది. అలాంటిది మొట్టమొదటిసారిగా ఆయన సూట్లో రావడం అనేది అందరిలో ఒక ఆలోచనని రేకెత్తించింది, చర్చనీయాంశంగా మారిపోయింది. సో ఇది అంటే ఒక మనకుండే మూల సంస్కృతి, ద్రవిడ సంస్కృతికి ఇది భిన్నంగా వెళ్తుందా అనే ఒక ఆలోచన రావడం జరిగింది. సో కానీ ఇదంతా ఒకటి ఉంది కనుక ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ధరించే వస్త్రాలు ఏవైనా కూడా చాలా ప్రజలందరూ గమనిస్తుంటారు, ప్రజలందరూ ఆలోచిస్తుంటారు. సార్ మీరు స్టార్టింగ్ లో కూడా చెప్పారు ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు కూడా ఒక బ్లేజర్ లో వస్తారని ఎవరు ఊహించి ఉండరు బేసిక్ గా. ఒక సింపుల్ గా ఇప్పుడు జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంటే యంగ్ గురించి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసినప్పుడు కూడా వాళ్ళు ఒక ఫార్మల్ షర్ట్ లో, ఒక వైట్ షర్ట్ లో స్టార్టింగ్ వచ్చినప్పుడు అనేది మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈయన్ని కూడా మనం అలాగే అనుకున్నాం. బట్ ఈయన టోటల్ డిఫరెంట్ గా ఒక బ్లేజర్ లో రావడం, ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఆయన సీట్ లో కూర్చున్నప్పుడు కూడా చాలా హుందాగా కొంచెం నిలబడి ఆ హావభావాలు కావచ్చు, ఆయన సీట్ దగ్గరికి వెళ్ళి చాలా వినమ్రంగా కూర్చోవడం కానీ, ఆ బ్లేజర్ స్టైల్ కూడా ఒక అటెన్షన్ క్రియేట్ చేసింది. మళ్ళీ కొత్త ట్రెండ్ చేసారా అని ఇది ట్రెండ్ అని చెప్పడానికి లేదు. ఆ ట్రెండ్ అని చెప్పడానికంటే నెక్స్ట్ వాళ్ళు ఫాలో అవుతారా అని చెప్పలేం. బట్ ఏంటంటే ఇదొక వారి వ్యక్తిగత ఇష్టాలు, ఆ ఇష్టాలని బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారని. అంటే అది వరకు మనం చూసినప్పుడు కూడా ఇక్కడ ఏజ్ గ్యాప్ కనిపించచ్చు. ఎందుకనంటే స్టాలిన్ గారు ఏజ్ కానీ, అంతకు ముందు వాళ్ళు సీఎం గా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు విజయ్ గారు కొంచెం యంగ్ కాబట్టి దాన్ని ఫాలో అయ్యారా అంటే చెప్పలేము. ఇది అక్కడ దీంట్లో ఎవరు ఇలాగే ఉండాలని చెప్పడానికి ఉండదు కదా, ఎవరి వ్యక్తిగత ఛాయిస్లు అవి. సో అందుకని ఆ వ్యక్తిగత ఛాయిస్లో ఆయన ఆ విధంగా వెళ్ళడం అనేది అయిపోయింది. కాకపోతే అంటే ఇవన్నిటికంటే కూడా జనాలు, ప్రజలందరూ కూడా ఏం ఆశిస్తారంటే మెయిన్గా వారు అభివృద్ధి కోసం ఏం చేశారు, ప్రజల సంక్షేమం కోసం ఏం చేశారు, అంటే వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వారిలో వికాసం కోసం ఏం చేశారన్నదే ప్రభుత్వ పరంగా పథకాల ద్వారా కానీ, మిగతా కార్యక్రమాల ద్వారా కానీ ఏం చేస్తారనేది కూడా గమనిస్తారు. ఇది కొంతకాలమే ఈ కాస్ట్యూమ్స్ అనేది సార్ చూశారు, ఇప్పుడు దాని గురించి చర్చే లేదు. ఇప్పుడు అయిపోయి చూసారు, ఫస్ట్ రోజు చూశారు, సెకండ్ రోజు చూశారు, థర్డ్ రోజు మీటింగుల్లో కూడా విజయ్ ముఖ్యమంత్రి విజయ్ అంటే ఇది అని చూపించేస్తారు. అదంతా అర్థమైపోయింది, అంతే ఇక ఫిక్స్ అయిపోయింది. దానికి ఏం పెద్ద కాంప్లికేషన్స్ లేవు, దాని మీద ఎవరి మీద ఏం లేవు. బట్ ఏం చూస్తారంటే నెక్స్ట్ హిజ్ స్టైల్ ఆఫ్ వర్క్ని చూస్తారు ఖచ్చితంగా. ఏ విధంగా పనిచేస్తున్నారు, పనితీరు ఏంటి, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అవే చూస్తారు. సో అల్టిమేట్గా ఏంటంటే సరే మొదట్లో ఫస్ట్ ఇన్స్టాన్స్లో మన కాస్ట్యూమ్స్ మన అట్రాక్ట్ చేయొచ్చు, లేదా మన ఆలోచన చేయొచ్చు, కానీ ఫైనల్గా అల్టిమేట్గా ఎప్పుడైనా కూడా వారి పనితీరు, వారి కమిట్మెంటు, వారి నిజాయితీ ఎవరిదైనా కూడా, ఎవరికైనా, నాకైనా ఎవరికైనా కూడా అవి మాత్రమే చిట్ట చివరికి మనిషిని, ఆ మనిషి పట్ల వ్యక్తులకు ఉండే అభిప్రాయాన్ని కానీ అవి ఏర్పాటు చేస్తాయని నేను భావిస్తాను. సో అందుకే ఇక్కడ వారందరూ కూడా ఒక్కొక్కరు మహనీయులు కానీ, రాజకీయ నాయకులు కానీ, గొప్పవాళ్ళు కానీ వారి స్టైల్లో, వారి వస్త్రధారణ ద్వారా మనలో ముద్రించబడ్డారు. మన మేధాశక్తిలో, మన జ్ఞాపకంలో వాళ్ళు అలా ముద్రించబడ్డానికి ఇట్లాంటి అన్నీ కూడా దోహదపడ్డాయని నేను భావిస్తాను. ఇదంతా ఒక పరిణామం అంతే. అందుకే నేను ఎక్కడి నుంచి చెప్పానంటే మొత్తం చారిత్రకంగా వచ్చిన పరిణామాన్ని చెప్తూ వచ్చాను తప్ప ఇక్కడ ఇదొక్కటే జరిగిందనో ఇలానే జరుగుతుందనో చెప్పలేదు. అందుకని ఇదంతా ఇట్స్ ఒక స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మార్పు ఏ విధంగా ఉంది అంటే ఇదంతా కూడా కాలానికి అనుగుణంగానే వెళ్ళిపోయింది. కాలానికి అనుగుణంగానే వెళ్తుంది, కాల పరీక్షకు అనుకూలంగానే వెళ్తుంది, ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల మారుతున్న అభిరుచులకు ఆ నేపథ్యంలోనే వెళ్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.